కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రేరణ కార్యక్రమానికి ఎంపికైన ఆల్ సైన్స్ మోడల్ హై స్కూల్ విద్యార్థి జ్ఞానేశ్వర్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని ఆల్ సైన్స్ మోడల్ హై స్కూల్ నందు 10వ తరగతి చదువుతున్న జ్ఞానేశ్వర్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి ప్రేరణ అనే కార్యక్రమానికి ఎంపికయ్యారు. ప్రేరణ అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశ అభివృద్ధిలో మీ సహకారం, విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని వెలికితీసి భారతదేశ అభివృద్ధికి పాటుపడే విధంగా విద్యార్థి దశ నుంచే తన కార్యక్రమాలను అభివృద్ధి చేసుకోవాలని ఈ కార్యక్రమం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన 20 మంది విద్యార్థుల్లో నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఆల్ సైన్స్ మోడల్ స్కూల్ విద్యార్థి జ్ఞానేశ్వర్ రెడ్డి ఎంపిక కావడం వల్ల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, జోసెఫ్ సంతోషం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సామాజిక సేవకులు రఘుబాబు, మహేష్, తిరుపతయ్య, సురేష్, బాలరాజు, జశ్వంత్, బాలకృష్ణ విద్యార్థిని అభినందించి శాలువాతో సన్మానించారు. I got selected in Prerna. I went 12 days and participated there. Firstly, we went to Gujarat GCRT Hospital and stayed 2 days. And we went on 15th. We went to Vadnagar by bus, and we got welcomed very well. On that day, we started our timetable by with games and continued. On the first day, we have sessions, yoga, and games. It is normal. Second day we did special day for Q part. It is a group of 5 members who we all take Q part of Honorable Prime Minister Narendra Modi, and we participated in poster making and 3D printing and laser printing. We got experience how it works and the machines. It is new for me. That day we met Somabai Damodar Das Modi. We went to their living place in Sevashram. We have a little conversation with them, and small dance program by the students. And next day we gave surprise to our students by visiting Prerna school. We did many things. Saturday we visited Modera Sun Temple and returned to GCRT Hospital. On Monday I departed from Ahmedabad and reached Mahabubnagar by Tuesday afternoon 2 o'clock. మా తండ్రి పేరు కొత్త చిన్నారెడ్డి, తల్లి పేరు కొత్త సుమలత. నేను ఆల్ సైన్స్ మోడల్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ప్రేరణ అనే ప్రోగ్రాంలో నేను పాల్గొన్నాను. నవోదయలో ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. అందులో నేను సెలెక్ట్ అయ్యి గుజరాత్లోని వాద్నగర్లో ప్రేరణ స్కూల్కి వెళ్ళాను. అక్కడ నాకు వికసిత్ భారత్ గురించి చెప్పారు. అందులో నేను పాల్గొన్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. కానీ అక్కడ జరిగిన విషయాలన్నీ స్కూల్లో జరిగినట్టుగా ఉన్నాయి. అక్కడ గేమ్స్, వాల్యూ సెషన్స్, యోగా అన్నీ స్కూల్లో ఉన్నట్టే ఉన్నాయి. ఇది డెవలప్ ఇండియా, అందులో నేను ప్రోత్సహించి వికసిత్ భారత్లో పాల్గొనడానికి ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. నన్ను ఇంతగా ప్రోత్సహించిన మా గురువులకి విషయాలన్నీ మా స్కూల్లో జరిగిన విషయాలాగానే ఉన్నాయి. అందుకే నేను అక్కడ రావడం జరిగింది. దీనికి కృషి చేసిన మా గురువులకు, పాఠశాల యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారం. My father name is K. Chinnareddy. My mother name is K. Sumalata. I am studying in All Saints Model High School. I am studying in 10th standard. There is a program conducted by our central government, Ministry of Education, Prerna. I got selected by writing an essay writing in Navodaya
Navodaya School, Nagarkon district. I am very happy to participate in it. The main scheme of this program is to inspire the children to participate in the Viksit Bharat 2047. Viksit Bharat is a program to make children to participate. Selected for the program. I went 12 days journey. Starting with తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా నుండి కొట్టెం గ్రామంకి వెళ్ళి ఈరోజు ఆల్ సైన్స్ స్కూల్కి వెళ్ళి జాతీయ స్థాయిలో గుజరాత్లో మొన్న జరిగిన కార్యక్రమానికి సెలెక్ట్ అయిన మన బాబు జ్ఞానేశ్వర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి ప్రోత్సహించిన మన ఆల్ సైన్స్ స్కూల్ మేనేజర్ జోసఫ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళను తప్పకుండా ప్రోత్సహించి జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ముందుకు పోవాలని చెప్పి తీసుకురావాలని చెప్పి సార్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ప్రోత్సహించిన సార్కు అలాగే ప్రేరణ పొందిన బాబు జగదీశ్వర్ రెడ్డి కూడా జ్ఞానేశ్వర్ రెడ్డి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.